హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ రవ్వతో కేకు. ఒక్కసారి మీ పిల్లలకి ఈ వీడియో చూపెట్టండి, వాళ్ళు కూడా ఈజీగా చేసేంత సింపుల్ కేక్ అండి ఇది. అంటే కొంచెం పెద్ద పిల్లలైతే కనుక తప్పకుండా వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీ ఈ కేక్ అండి, అలాగే నిమిషాల్లో అయిపోతుంది. మీరు అన్నిటినీ ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసి చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. అన్ని ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాంటి ఓవెన్ కానీ మైదా పెరుగు ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. తప్పకుండా ఈ కేక్ని మీరు ట్రై చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో, మీకు టెక్స్చర్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇది మీకు 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. వీడియోస్ అన్నీ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీస్ అయితే ఉంటాయండి. చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ ఈ రవ్వ కేక్ కోసం అయితే ముందుగా మనము ఇలాగా ఒక అడుగు మందంగా ఉండే అల్యూమినియం గిన్నె కానీ లేదంటే స్టీల్ గిన్నె కానీ తీసుకోండి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసిన ఆయిల్ని మొత్తం గిన్నె అంతా కూడా చక్కగా ఇలాగా అప్లై చేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండి తీసుకోండి డస్టింగ్ కోసము. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే డైరెక్ట్గా బటర్ పేపర్ అయినా వేసేసుకోండి. ఇక్కడ చూడండి ఇలాగా కొంచెం అలా స్ప్రింకిల్ చేసినట్లుగా పిండిని వేసుకొని ఎక్కువ ఎక్సెస్ పిండి ఉంటే ఏదైనా తీసేయండి. ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ ఉంటుంది కదండి, మనకి పెద్ద జార్ ఉంటుంది కదా, ఆ జార్ తీసుకోండి. అందులోకి చూడండి నేను మెజరింగ్ కప్పుతో చూపిస్తున్నానండి. మీరు దగ్గర మెజరింగ్ కప్పు లేకపోతే ఏదైనా చిన్న కప్పు కానీ గ్లాస్ కానీ కొలత కింద పెట్టేసుకోండి. 1 కప్పు నిండుగా ఉప్మా రవ్వ, బాంబే రవ్వ అంటారు కదా, సూజీ వేశాను. అలాగే 3/4 కప్పు వరకు పంచదార వేస్తున్నాను. మెత్తటిగా బాగా ఫైన్ పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఇలాగ బాగా మెత్తటి ఫైన్ పౌడర్ అవ్వాలి. మీరు షుగర్ ప్లేస్లో కావాలంటే బెల్లంతోనైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు గోధుమ పిండి, మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే సేమ్ 1/4 కప్పు మైదా అయినా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసానండి, బైండింగ్ కోసం కంపల్సరీగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 ఎగ్స్ని అయితే ఇలాగ బ్రేక్ చేసి వేసానండి. అది సుమారుగా మనకి 1/2 కప్పు వరకు వచ్చింది. మీరు ఎగ్స్ వద్దు అనుకుంటే దీని ప్లేస్లో 1/2 కప్పు పెరుగు వేసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు మాత్రమే వేసుకోవాలి, ఎగ్స్ వద్దు అనుకుంటే. అలాగే నెక్స్ట్ ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. అంటే మనకి ఈ శనగ నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను ఒక 1/4 కప్పు వేసాను. అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 కప్పు వేస్తున్నాను. ఇవి కూడా అంతేనండి, కూల్గా ఉండకూడదు అలాగని వేడిగా ఉండకూడదు, నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మిల్క్ అయితే ఒక 1/2 కప్పు వరకు ఇలాగ పాలు వేసాను. నెక్స్ట్ ఒక్కసారి స్పూన్ తోటి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనకి కేక్ చక్కగా బేక్ అవటానికి చిన్న స్పూన్ తీసుకున్నానండి. చూడండి ఈ స్పూన్ తోటి 1 టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ వేసాను. సేమ్ అదే స్పూన్ తోటి 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే ఇందులో మనం ఎగ్స్ వేసాం కదండి, సో మనకి కొంచెం ఆ నీచు వాసన అనేది ఉంటుంది కదా, ఆ నీచు వాసన పోవటానికి ఇలా ఎసెన్స్ అనేది వేసుకోండి. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా పర్వాలేదండి, ఫ్లేవర్ కోసం జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అలాగా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర ఈ ఎసెన్స్ లేదు అనుకోండి, ఈ యాలకుల పొడిని ఒక 4-5 యాలకులు తీసుకొని చక్కగా దంచి ఆ పొడిని వేసేసుకోండి, యాలకుల పౌడర్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేస్తున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదు అంటే ఆయిల్ని మరొక 1/4 కప్పు వరకు అలాగ ఆయిల్ వేసుకోండి. లేదంటే కరిగించిన వెన్న, మెల్టెడ్ బటర్ అంటారు కదా, అదైనా వేసుకోవచ్చు. జస్ట్ ఒక 1/4 కప్పు కంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా అన్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసేయండి. బ్లెండ్ చేసేసి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మనం ముందుగానే కేక్ టిన్కి ఆయిల్ అది గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, డస్టింగ్ చేసి అందులోకి వేసేసుకొని పైన ఈ విధంగా ఉంటే కనుక డ్రై నట్స్ తోటి ఇలా గార్నిష్ చేసేసుకోండి. నేనైతే టూటీ ఫ్రూటీసు అలాగే కొన్ని జీడిపప్పు అవి ఉంటే వేసానండి పైన. ఇలా ఈ గిన్నెని పక్కన పెట్టేసండి ఒక 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ విధంగా పెద్ద గిన్నె ఒకటి పెట్టేసుకొని మధ్యలో స్టాండ్ పెట్టేసుకోండి. ఈ విధంగా స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇలాగ 10 to 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గిన్నె ఉంది కదండి, కేక్ గిన్నెని పెట్టేసుకొని ఈ మూత చూడండి ఇలాగ రివర్స్లో పెట్టేసేయండి. రివర్స్లో పెట్టేసి పైన కొంచెం ఇలాగ బరువుగా ఉండేది ఏదైనా, నేనైతే ఇక్కడ స్టోన్ పెట్టేశాను, పెట్టేసి సిమ్లో ఒక 45 to 50 మినిట్స్ చక్కగా బేక్ చేసుకోండి. మధ్యలో అస్సలు మూత తీయొద్దండి. ఒక 45 మినిట్స్ తర్వాత ఒక్కసారి నైఫ్ తోటి చెక్ చేసుకోండి. చూడండి నైఫ్ మనకి
గుచ్చితే నీట్గా వచ్చింది, క్లీన్గా, ఎక్కడ కూడా వెట్గా లేదు కదా. సో చక్కగా బేక్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇమీడియట్గా ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి. మీ దగ్గర మీకు సపోజ్ మీకు కనుక సరిగా బేక్ అవ్వలేదు అనుకోండి, మరొక 5 నుంచి 10 నిమిషాలు బేక్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు నైఫ్ క్లీన్గా వస్తుందో అప్పుడు మాత్రమే ఇలాగ స్టవ్ ఆఫ్ చేసి వెంటనే గిన్నెను తీసి పక్కన పెట్టేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి నైఫ్ తోటి ఎడ్జెస్ని లూజ్ చేసేసుకొని రివర్స్ చేసేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో అండి కేకు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీ, నిమిషాల్లో అయిపోతుంది. తప్పకుండా ఈ కేక్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.